Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Points. 29th June 2026. సో మనకి ఎకనామీ వెరీ ఫేమస్ ఫుడ్ సెక్యూరిటీ పాఠం అని చెప్పేస్తున్నది. అనిమియా ముక్త్ భారత్ స్కీమ్లో మార్పులు వచ్చినాయండి. ఈ ఎకనామీలో 2026లో వచ్చిన మార్పులు ఇంతవరకు ఏ ఇయర్లో కూడా రాలేదు. ఏవో కొన్ని అప్డేట్స్ వచ్చాయి, బట్ ఈ ఇయర్లో మీ సిలబస్లో ఉన్న అంశాలకి చాలా వరకు అప్డేట్స్ వచ్చినాయి. అంతకుముందున్న అంశము కంప్లీట్గా మనకి మారిపోయిందా అంటే అవునని చెప్పాలి. చాలా చాప్టర్స్ లోపల మారింది. సో అనిమియా ముక్త్ భారత్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. రింప్యాక్ 2026 అని చెప్పేసి అమెరికా నిర్వహించే ప్రపంచంలో అతిపెద్ద నావిక విన్యాసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. మిగతా ఒక రిపోర్ట్ కూడా మనకి ఈ షిప్ రీసైక్లింగ్ లోపల ప్రపంచంలో భారతదేశము అగ్రస్థానం వహించింది. ఇవి వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. అండ్ డే ఆఫ్ ఇంపార్టెంట్ చూస్తే నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని చెప్పేసి జాతీయ గణాంక దినం అని చెప్పి జరుపుకుంటాం. ఎందుకోసము అంటే June 29 ప్రముఖ గణాంక శాస్త్రవేత్త మహలనోబిస్ యొక్క బర్త్డే. సో మన ఎకనామీ లోపల వెరీ ఫేమస్. సో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఏ పారిశ్రామిక విధానం లోపల లేదా ఏ పంచవార్ష ప్రణాళిక విధానం లోపల మహలనోబిస్ యొక్క పాత్ర ఉంది అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో 29th June డే ఆఫ్ ఇంపార్టెన్స్, నేషనల్ స్టాటిస్టిక్స్ డే కదా. థీమ్ ఏంటి అంటే అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డాటా అని చెప్పేసి, అంటే పరిపాలన విషయంలో డాటాని అన్లాకింగ్ చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డాటా అని చెప్పేసి జస్ట్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో అవసరం లేదు. వేరే ఎగ్జామ్లో డే ఆఫ్ ఇంపార్టెన్స్ యొక్క థీమ్స్ కొన్ని అవసరం ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం ఎవ్రీ 2 yearsకి ఒకసారి సుక్తామే అని చెప్పేసి ఒక అవార్డు ఇస్తాం. సో సుక్తామే అవార్డు అని చెప్పేసి ఈ గణాంక శాస్త్రవేత్తలకి ఇస్తాం మనం. అయితే వాళ్ళ వయసు 45 years కంటే ఎక్కువ ఉండాలి, గణాంక శాస్త్రవేత్త అయి ఉండాలి. ఎవ్రీ 2 years ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో వయసు కూడా అర్హతగా ఉంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈసారి అరూప్ బోస్కి వచ్చింది. ప్రముఖ గణాంక శాస్త్రవేత్త అరూప్ బోసు అని చెప్పేసి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము వెరీ ఫేమస్ టైంలోకి మారిపోయినాం. నేను చెప్పేది ఈ అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి ఈ జూలై మాసం అని ఈ వెరీ ఫేమస్, ఆగస్టు కూడా వెరీ ఫేమస్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రతి అవార్డు, ప్రతి దినము, ప్రతి అపాయింట్మెంటు, ప్రతి పర్సన్స్ ఇన్ న్యూస్ లాంటివి కూడా మనకి ఇక మీదట వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పొచ్చు. సో నెక్స్ట్ అండి ఎకనమీ హెడ్. ఎకనామీ చూస్తే అనిమియా ముక్త్ భారత్. సో ఈ స్కీమ్లో మార్పులు వచ్చినాయండి. సో అనిమియా ఇంగ్లీష్లో కూడా సేమ్ స్కీమ్ ఇది. అనిమియా ముక్త్ భారత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడ అవసరమని అక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాయి కాబట్టి. దీన్ని కొత్తగా ఏం మారింది అంటే వాస్తవం 2018 స్కీమ్ ఇది. సో అభియాన్ అని చెప్పేసి ఒక కొత్త పదం యాడ్ చేసిండు, అనిమియా ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి. అంతకుముందు ఈ స్కీమ్ యొక్క స్ట్రక్చర్ చూస్తే 6x6x6 అని చెప్పేసి ఉండేది. అండ్ T3 పాలసీ అని చెప్పేసి ఉండేది. దీన్ని ఏం చేసిందంటే 7x7x7గా మార్చారు. T4 పాలసీగా మార్చారు. అంటే ఒక టీ మనకు కొత్తగా యాడ్ అయింది. సో ఇవి మన ఎకనామీలో వస్తుందా అండి? ఈ స్కీము వస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ అనే పాఠం మనకి ఉంది, ఆహార భద్రత అని చెప్పేసి వ్యవసాయం పాఠం లోపల ఉంది. 100కు పైగా పేజీల నోట్స్ మీకు ఇవ్వడం జరిగింది వ్యవసాయ పాఠం విషయంలో. సో రైట్, ఫస్ట్ 6x6x6 ఇక్కడ మీకు అంతగా అవసరం లేదు. 6 పాపులేషన్ గ్రూప్స్ అని చెప్పేసి ఉంటాయి, వాళ్ళని కవర్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక గ్రూప్ కొత్తగా మనకి యాడ్ అయిందండి, 0 to 6 months అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు కవర్ గారు మనకి జనరల్గా 6 ఎవరు అంటే 6 months నుంచి 59 months వరకు, అంటే 5 years వరకు. నెక్స్ట్ ఇది మనకి 6 years నుంచి 9 years వరకు ఉంటుంది. థర్డ్ గ్రూపు 10 నుంచి 19 వరకు ఉంటుంది. ఫోర్త్ గ్రూపు ప్రెగ్నెంటింగ్, ఫిఫ్త్ గ్రూపు లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లులు ఉండని చెప్పేసి. సిక్స్త్ గ్రూప్ మనకి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉంటారు ఉమెన్ 14 to 49 వరకు అని చెప్పేసి. ఈ 6 మనకు కవర్ చేస్తుంది. వీళ్ళు అడల్సెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండి. ప్రెగ్నెంట్ ఉమెన్ గర్ల్,
లాక్టేటింగ్ ఉమెన్ గర్ల్, వీళ్ళు కూడా గర్ల్సే. బట్ ఈ 3 ఎవరైతే ఉన్నారో గర్ల్స్ అండ్ బాయ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 6 గ్రూపులకి కొత్తగా కవర్ కాని వాళ్ళు ఎవరున్నారంటే 0 to 6 years ఏజ్ వాళ్ళు లేరు, కాబట్టి వాళ్ళని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. 6 months వాళ్ళకి, ఎవరైతే లో వెయిట్ పుడతారో వాళ్ళకి స్పెషల్ కేర్ కోసం అని చెప్పేసి ఏవో సప్లిమెంట్స్ లాంటి లేదా స్పెషల్ కేర్ అనేది అందిస్తారు అన్నట్టు. నెక్స్ట్ సో మరొక 6 ఏంటని చెప్పేసి చూస్తే ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యాలు అని చెప్పేసి దీంట్లో సప్లిమెంట్స్ వస్తాయండి. ఈ 6 ఏముంటాయని చెప్పేసి అంత అవసరం లేదు. డీవార్మింగ్ టాబ్లెట్స్ ఉంటాయి, ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ఇస్తారు, అటువంటి ఇంకేమన్నా కేర్ లాంటివి ఉంటాయి. సో ఇక్కడ మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే 6 కింద ఈట్ రైట్ అప్రోచ్. సో ఇదేంటి ఈట్ రైట్ అప్రోచ్ అని చెప్పేసి వచ్చింది. సో ఈట్ రైట్ అప్రోచ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈట్ రైట్ అప్రోచ్. సో నెక్స్ట్ చూస్తే మరొకటి ఇక్కడ 6 ఉంది కదా, ఇవి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంటుంది. ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కొంత మనకి సంస్థలు ఉంటాయి కదా. సో దాంట్లో భాగంగా కొత్తగా వచ్చింది చూస్తే మనకి ఈ మానిటరింగ్ని స్ట్రెంథనింగ్ చేయాలని చెప్పేసి, సో మానిటరింగ్ సిస్టమ్ సరిగ్గా లేదని చెప్పేసి దీన్ని బలోపేతం చేయాలని చెప్పేసి 7వ తీసుకొచ్చారు. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కింద స్ట్రెంథనింగ్, మానిటరింగ్ అని చెప్పేసి, ఇంటర్వెన్షన్స్ కింద ఈట్ రైట్ అంటే సరిగ్గా తినాలని చెప్పేసి ఆ న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ కల్పిస్తారు కావచ్చు. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ పాపులేషన్ గ్రూప్ కింద 6 నెలల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళని కొత్తగా చేయడం జరిగింది. ఇంకోటి మనకు T3 పాలసీ అంటే టెస్ట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ టెస్ట్ చేస్తాం, లోపాలు ఉంటే ట్రీట్ చేస్తాం, వాళ్ళతోని మాట్లాడుతాం అన్నట్టు. సో ఈ 3 ఉన్నాయి కదా, కొత్తగా T వచ్చింది, దాని పేరే ట్రాక్. అంటే వాళ్ళని మనం ట్రాక్లో ఉంచాలి, ఇన్ఫ్యాక్ట్ కన్నేసి ఉంచాలి, వాళ్ళు సరిగ్గా ఫాలో అవుతున్నారో లేదా అని చెప్పేసి. ఇవి కొత్తగా వచ్చినాయండి. అనీమియా ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి పదం మార్చారు. దాంతోపాటు ఈ 6 ప్లేస్లో 7 అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసిండ్రు. ఇంకోటి T3 పాలసీ ప్లేస్లో T4 పాలసీ అని చెప్పేసి రావడం జరిగింది. సో 4th one ఈజ్ ద ట్రాక్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లోపల రింప్యాక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో రింప్యాక్ 2026 అని చెప్పేసి. సో రింప్యాక్ మీన్స్ మనకి ప్రపంచంలో అతిపెద్ద నావిక విన్యాసం అండి. ఎవ్రీ 2 yearsకి ఒకసారి అమెరికా కండక్ట్ చేస్తుంది. ఈసారి హవాయి దేవులు కండక్ట్ చేసినాయి. సో అమెరికా ఆధ్వర్యం లోపల హవాయి దేవులు కండక్ట్ చేసినాయి అండి. సుమారుగా 30 కంట్రీస్ హాజరవుతున్నాయి, ఇండియా కూడా హాజరవుతుంది. ఇట్ ఈస్ 13th edition కూడా. సో 13th edition అండ్ 30 కంట్రీస్ హాజరవుతున్నాయి. వన్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు. సో రింప్యాక్ వరల్డ్ బిగ్గెస్ట్ మారిటైమ్ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఒక థీమ్ ఉంటుంది, పార్ట్నర్స్ ప్రిపేర్డ్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. పార్ట్నర్స్ ప్రిపేర్డ్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. అంత ఫ్యాక్ట్ బిట్టే, అంతగా ఎగ్జామ్ దృష్టి అయితే గ్రూప్ 2 వాళ్ళకి ఏం అవసరం లేదు. నెక్స్ట్ సో గాజా జినోసైడ్ వార్తల్లో వచ్చిందండి. అయితే మన ఇండియన్ నేపథ్యంలో కొంచెం లింక్ అయిపోయి ఉన్న అంశం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో గాజా జినోసైడ్ మీన్స్ మనకి మారణ హోమం అని చెప్పేసి పిలుస్తాం. ఒక జాతి నిర్మూలన చేయాలని చెప్పేసి యుద్ధం చేస్తే దాన్ని జినోసైడ్గా పిలుస్తాం. వార్ క్రైమ్ అనేది వేరు. జినోసైడ్ అనేది వార్ టైంలో ఉండొచ్చు, పీస్ టైంలో కూడా ఉండొచ్చు. ఒక జాతిని సమూలంగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో జరిపే దాన్ని మనము జినోసైడ్గా పిలుస్తాం. ఇది వార్ టైంలో ఉండొచ్చు లేదా పీస్ టైంలో కూడా ఉండొచ్చు. వార్ క్రైమ్ అనేది యుద్ధ నేరం అనేది యుద్ధ సమయంలో మాత్రమే ఉంటుంది. ఈ వార్ క్రైమ్ని, జినోసైడ్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి విచారణ చేస్తుంది. అయితే సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ గాజా జినోసైడ్ మీద మనకి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక కమిటీ నియామకం చేసింది. ఆ కమిటీకి మురళీధర్, గుర్తుపెట్టుకోవాలి, ఒడిషా హైకోర్టు యొక్క మాజీ చీఫ్ జస్టిస్ ఇతను. ఈ మురళీధర్ నాయకత్వం వహించాడు. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే ఇజ్రాయిల్ అనేది ఈ పాలస్తీనా యొక్క బాలురని లేదా బాలికల్ని చంపాలని చెప్పేసి దురుద్దేశంతో జినోసైడ్ కండక్ట్ చేసింది అని రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని ఇండియా స్పందించలేదు మనకి, అది వేరే విషయం. సో ఒక పసిపిల్లలను చంపడం అంటే పాలస్తీనాలో ఒక భాగం మాత్రమే కాదు, వాళ్ళు పాలస్తీనా యొక్క భవిష్యత్ ఉనికి వాళ్ళు. ఈ పిల్లలు లేకుంటే పాలస్తీనా లేదు, అంటే పాలస్తీనా జాతి మొత్తం నిర్మూలించాలనే దురుద్దేశం ఉంది అని చెప్పేసి ఇది ఒక ఇంటెన్షన్గా చేసిందని చెప్పేసి మురళీధర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 3 సభ్యుల కమిషన్ మనకి.
అయితే మురళీధర్ ఉండు కాబట్టి మిగతా ఇద్దరు పేరు కూడా కొద్ది వారికి అవసరం ఉంటుందండి. వాళ్ళ పేర్లు చూస్తే మనకి ఫ్లోరెన్స్ ముంబా ఫ్రమ్ జాంబియా. సో ఫ్లోరెన్స్ ముంబా కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలండి. అంటే కరెంట్ అఫైర్స్ కోసం గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ కోసం ఇక్కడ ఏం అవసరం లేదు. మీ ఎగ్జామ్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉన్నట్లయితే ఈ ఫ్లోరెన్స్ ముంబా అవసరము. నెక్స్ట్ ఇయర్ ఉంటే ఫ్లోరెన్స్ ముంబా మనకి అవసరం ఉందా అంటే లేదండి. నెక్స్ట్ మరొకరు ఆస్ట్రేలియా నుంచి క్రిస్ సిడోటి అని చెప్పేసి ఇది ఆస్ట్రేలియా నుంచి మనకి. సో ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కనీసము మన పేరు మురళీధర్ అని చెప్పేసి ఒడిషా హైకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి. సో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ కాదు, ఈ మారణ హోమం మీద నియమించిన కమిటీ ఏదైతే ఉందో కమిటీ యొక్క రిపోర్ట్ మేరకి మురళీధర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో కొద్దిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. 3 స్కీమ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఆ 3 కూడా చిన్నయే, పెద్ద ఏం కాదు. ఒకటేమో ఆయుష్మాన్ సారథి అని చెప్పేసి. సో ఆయుష్మాన్ సారథి అని చెప్పేసి ఇదేంటి అంటే ఒక వాట్సాప్ చాట్ బాట్ అండి. ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన యొక్క అమలు కోసం అని చెప్పేసి, సందేహాల నివృత్తి కోసం అని చెప్పేసి వాట్సాప్ చాట్ బాట్ పేరు మనకి ఆయుష్మాన్ సారథి అని చెప్పేసి. ఇది నేషనల్ హెల్త్ అథారిటీ అనే సంస్థ ఈ స్కీమ్ని ఇదే అమలు చేస్తుంది మనకి. సో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల భారతదేశంలో ఏ రాష్ట్రము లేదా ఏ యూటీ అనేది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజనలో కొత్తగా జాయిన్ కావడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం, ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సెకండ్ ఇది మనకు సమగ్ర శిశు. ఇది కూడా వెరీ ఫేమస్ స్కీమ్ అవుతుంది. ఇంకా పూర్తిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేం. సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం అని చెప్పేసి. సో ఇది 0 to 3 years ఏదైతే ఉంటుందో 36 మాసాల వరకు. సో ఈ ఏజ్ గ్రూప్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చారు. అంటే ఈ 3 years అనేది వెరీ ఇన్ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. వాళ్ళ యొక్క అభివృద్ధి దశ లోపల ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి ఈ 3 ఏళ్ల వయసు యొక్క రక్షణ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇది హిందీలో దీని యొక్క స్లోగన్ చూస్తే పహలే 3 సాల్ అంటే మొదటి 3 years ఏదైతే ఉందో సంపూర్ణ దేక్ బాల్ అని చెప్పేసి, అంటే మంచిగా వాళ్ళని కేర్ తీసుకోవాలని చెప్పేసి మనము ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కేవలం క్యాబినెట్ ఆమోదించింది, ఎలా అమలు చేస్తామని చెప్పేసి ఇంకా రూల్స్ మనకి రాలేదు. ఇంకొక 3-4 months తర్వాత వస్తాయి దాదాపు. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఈ చిన్న హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, స్మాల్ క్లినిక్లు ఏవైతే ఉంటాయో ఆ అవుట్ పేషెంట్కి కూడా డిజిటల్ క్లినిక్ సేవలు అందించాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ అని తీసుకొచ్చినాం. టెలిమానస్ లాంటివి ఎట్లాగా ఉంటాయి మనకు. సో అది కాకుండా ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ చిన్న పిల్లల కోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకు చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో చిన్న హాస్పిటల్స్ యొక్క ఈ టెలి మెడిసిన్ కోసం కావచ్చు, టెలి కన్సల్టెన్సీ కోసం కావచ్చు ఒక స్కీమ్ తీసుకొచ్చిన దాని పేరు ఈ శశ్రుత్ క్లినిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ శశ్రుత్ క్లినిక్ అని చెప్పేసి ఇది స్మాల్ హాస్పిటల్స్ కోసం అయితే పనిచేస్తుంది మనకి. జస్ట్ ఏం లేదు, డిజిటల్ యాక్సెస్ని అందిస్తుంది. సో అవుట్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్సల్టెన్సీ ఆన్లైన్లో తీసుకోవచ్చు. దాంతోపాటు ఒకవేళ చిన్న చిన్న రోగం అయితే కనుక ఆన్లైన్లో డాక్టర్ మాట్లాడి మెడిసిన్ ఇస్తే మనం వెళ్ళి బయట షాప్లో కొనుక్కోవచ్చు. ఒకవేళ పెద్దది ఉంటే కనుక హాస్పిటల్కి రమ్మని చెప్తారు అన్నట్టు. కేవలం స్మాల్ క్లినిక్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారండి. 3 కూడా మనకి హెల్త్ స్కీమ్స్ ఇవి కూడా 3 అంతగా ఎగ్జామ్ దృష్ట్యా ఫేమస్ అయితే కాదు. 3 స్కిప్ చేసిన పెద్ద ఇబ్బంది అయితే లేదు. బట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏ వయసు పిల్లలు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే అపాయింట్మెంట్స్ అండి. సో యూపీ రాజీవ్ మనకి వార్తల్లో ఉన్నాడు. యూపీ రాజీవ్ ఇతను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్ నియామకమైండు. సో అపాయింట్మెంట్స్లలో కొన్ని ఇంపార్టెంట్ అవుతాయి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏం పని చేస్తుంది, రాకెట్ల తయారీ అని చెప్పేసి తెలుసు మనకి. కాబట్టి ఈ నియామకం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఒక రిపోర్ట్ చూస్తే ఈ షిప్ రీసైక్లింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఓడ మనకి పనిచేస్తుంది, మళ్ళీ రీసైక్లింగ్ చేస్తాం దాంట్లో కొన్ని భాగాలు తీసుకొని. ఆ రీసైక్లింగ్ విషయంలో ఇండియా ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ ఆక్రమించిందండి. సో కాబట్టి ఇక్కడ ఈ షిప్ రీసైక్లింగ్ విషయం లోపల ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి.
దాంతోపాటు ఇండియాలో మీకు ఒక క్లస్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, అలాంగ్ సోసియా అని చెప్పేసి ఉన్నది. ఎస్, గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ కాబట్టి. ఈ అలాంగ్ సోసియా మనకి గాంధీనగర్లో ఉంటుందండి. సో ఇది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ప్రపంచంలోనే. సో ఈ క్లస్టర్లో ఎక్కువ షిప్ రీసైక్లింగ్ చేస్తున్న కేంద్రం అని చెప్పేసి మీకు ఇండియా ప్రపంచంలో ఫస్ట్ అయితే, ప్రపంచంలో ఫస్ట్ క్లస్టర్ చూస్తే అలాంగ్ సోసియా అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో గుజరాత్ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. అలాంగ్ సోసియా అండ్ ఇండియా దేంట్లో ఫస్ట్, షిప్ రీసైక్లింగ్ మిషన్ లోపల ఫస్ట్ అండి. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి చూస్తే మనము ఇంతవరకు మనము ఏం నేర్చుకున్నామంటే, సో 29 జూన్ ఫస్ట్ ఈ గణాంక దినము అని చెప్పేసి, సుక్తాం అవార్డు వచ్చేసి గణాంక శాస్త్రవేత్తలకు ఇస్తారు. 45 years ఏజ్ ఉండాలి. ఈసారి అరూప్ బోస్కి వచ్చిందండి, అరూప్ బోసు అని చెప్పేసి. నెక్స్ట్ అన్మయ ముక్త్ భారత్ స్కీమ్లో మార్పులు వచ్చినాయండి. అన్మయ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. 6x6x6 లోపల 7x7 అని చెప్పేసి కొత్తగా వచ్చాడు. సో అందులో ఏమొచ్చింది గుర్తుపెట్టుకోవాలి, ఏజ్ గ్రూప్ పరంగా 0 to 6 months అని చెప్పేసి ఒకటి, ఇంతకుముందు లోపించిన వయసు అది ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం. ఇంకోటి ఇంటర్వెన్షన్స్లో భాగంగా మనకి ఈట్ రైట్ అప్రోచ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం విషయం లోపల మానిటరింగ్ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పేసి కొత్తగా వచ్చింది. సో అది T3 పాలసీ లోపల టెస్ట్ ట్రీట్ టాక్ ఉంటే దానికి ట్రాక్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసిండ్రు. నెక్స్ట్ రింప్యాక్ అని చెప్పేసి, సో అమెరికా కండక్ట్ చేస్తున్న అతిపెద్ద నావిక విన్యాస ప్రపంచం లోపల 30 countries హాజరవుతున్నాయి. 38th edition లోపల హవాయి దీవులు కండక్ట్ చేస్తుంది. ఈసారి ఆ థీమ్ చూస్తే మనకి ప్రిపేర్ అని చెప్పేసి సంథింగ్ ఏదో వచ్చింది, పార్ట్నర్స్ ప్రిపేర్ అని చెప్పేసి థీమ్ ఉంది. గాజా జినోసైడ్ యొక్క రిపోర్ట్ని ఇచ్చిన వ్యక్తి మురళీధర్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నియామకం చేయబడ్డ కమిటీ అది. ఫ్లోరెన్స్ ముంబా ఫ్రమ్ గాంబియా దేశము అండ్ క్రిస్ సిడోటి ఆస్ట్రేలియా అని చెప్పేసి ఆ కమిషన్లో ఉన్న సభ్యులు అండి. 3 స్కీమ్స్ అంతగా ఫేమస్ కాదు, బట్ సమగ్ర శిశు బాల స్వాస్థ్య ప్రోగ్రాం గుర్తుపెట్టుకోండి. 3 years వరకు స్పెషల్ కేర్ అవసరం అని చెప్పేసి ఆ స్కీమ్ పనిచేస్తుంది, బట్ పూర్తిగా మనకి ఇంకా రాలేదు. సో రాజీవ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్ జనరల్గా వచ్చిండు. మోస్ట్లీ వీళ్ళే ఎక్కువసార్లు ఇస్రో చైర్పర్సన్గా అవుతారండి, ఎక్కువ సార్లు అవుతారు. కాబట్టి రాజు వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. రాజీవ్ గాబా ఎవరు, ఆన్సర్ చేయండి. షిప్ రీసైక్లింగ్లో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇండియా, ఫస్ట్ క్లస్టర్ గోస్ టు అలాంగ్ సోసియా ఫ్రమ్ గుజరాత్ స్టేట్. సో ఇది 29th జూన్ అని చెప్పేసి